అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వివాహ వేడుకలకు తమ పాపతో పాటు హాజరైనటువంటి ఆ దంపతులు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో వెహికల్ అక్కడ పెట్టారు, పాపను అందులోనే ఉంచారు. దీంతో స్వీట్ షాప్కి వెళ్ళి స్వీట్ తెద్దామనే లోపే కార్ డోర్ లాక్ అయిపోయింది. పాపకి బయటకు రావడం కష్టంగా మారింది, ఊపిరి తీసుకోవడం కష్టంగా మారింది. గమనించినటువంటి కారు డోర్ పగలగొట్టడానికి కొందరు ప్రయత్నం చేశారు, ఇన్స్ట్రుమెంట్తో పగలగొట్టాలి అని చెప్పి మరికొందరు, స్కేల్తో తీయాలని మరికొందరు ప్రయత్నం చేశారు. మొత్తం మీద పెద్దపల్లి జిల్లా సుగ్లాంపల్లికి చెందినటువంటి రమేష్ అనే యువకుడు మొబైల్లో యూట్యూబ్ ఓపెన్ చేసి పాపను కన్విన్సింగ్గా 5-10 నిమిషాలు ప్రయత్నం చేయడం జరిగింది. అప్పటికే అరగంట అయింది. పాపకు చెమటలు వస్తున్నాయి. అందరిలో ఒకటే ఆతృత, పాపకి ఊపిరి ఆడట్లేదు, డోర్ క్లోజ్ అయింది. దానిలోనే కారులో లోపలనే కీ ఉంది. ఎలా అని చెప్పి మదన పడుతున్నటువంటి సమయంలోనే దాని ద్వారా మెల్లిగా బటన్ ప్రెస్ చేయమని చెప్పి సైగల ద్వారా చెప్పడంతో పాప గ్రహించి డోర్ బటన్ మీద క్లిక్ చేయగానే డోర్ ఓపెన్ అయింది. దీంతో ఒక్కసారిగా బయటకు రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మంచిర్యాల నుంచి కరీంనగర్లో వివాహ వేడుకలకు హాజరైనటువంటి ఆ దంపతులు సుల్తానాబాద్లో తిరుగు ప్రయాణంలో ఆగినటువంటి నేపథ్యంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. ఇది కాస్త అందరినీ టెన్సివ్ సిచ్యువేషన్గా మార్చింది. ఒక్కొక్కరు ఒక ప్రయత్నం చేశారు, సమిష్టిగా పాపను కాపాడే ప్రయత్నం చేశారు. దీనిలో చివరిగా యూట్యూబ్ సహాయంతో అతను చేసినటువంటి కన్విన్స్తో పాప గ్రహించి డోర్ ఓపెన్ చేయడంతో బ్రతుకు జీవుడా అంటూ ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి. ఒక్కసారిగా గుండెలకు హత్తుకొని రోధించడం ఆ తల్లిదండ్రుల వంతైంది. మీరు మీ పిల్లల్ని కారులో ఉంచితే తస్మాత్ జాగ్రత్త, వాళ్ళని కాస్త గ్లాసు దించి వెళ్ళండి, లేదంటే మీతో పాటు తీసుకెళ్ళండి. అంతేగాని ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా జరగని నష్టం జరుగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.